హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది ఆస్పిరెంట్స్ సార్ టెట్ స్కోర్ నెక్స్ట్ డిఎస్సి లో సక్సెస్ కావాలి అంటే టెట్ స్కోర్ ఎంత ఉండాలి, సేఫ్ జోన్ గా టెట్ స్కోర్ ఎంత చెప్పుకోవచ్చు, అదే విధంగా సబ్జెక్ట్ వైజ్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, మరి టెట్ లో స్కోర్ పెంచుకోవడానికి బెస్ట్ సలహాలు నేను ఈ వీడియోలో ఇస్తా. మరి వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా మరో చిన్న విషయము, టెట్ తో పాటు డిఎస్సి అంటే మనం టెట్ తో పాటు డిఎస్సికి సంబంధించి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ 2 డేస్ అయింది కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసి. ఈ బ్యాచ్ కి అయితే బెస్ట్ ఆఫర్ ఇచ్చాము. కేవలం 1200 రూపీస్ కోర్సుది ప్రెసెంట్ కేవలం 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్, క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. షెడ్యూల్ వైజ్ గా మీకు టెట్ సిలబస్ వచ్చేసరికి ఫస్ట్ 45 టు 50 డేస్ కల్లా టెట్ సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత డిఎస్సి సిలబస్ కూడా మీకు ఇదే ఫీజు లోకే డిఎస్సి సిలబస్ కూడా కవర్ చేస్తాము. మీకు అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం. డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 5 సబ్జెక్ట్స్ లో టెట్ కు సంబంధించి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదే విధంగా షెడ్యూల్ లో విద్యా దృక్పథాలు కూడా యాడ్ చేస్తాం. ఎందుకంటే కొందరు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి విద్యా దృక్పథాలు కూడా యాడ్ చేస్తాం. ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ విద్యా దృక్పథాలు చదవాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు క్లియర్ గా గ్రూప్ లో మెన్షన్ చేస్తాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశము. అది కూడా షెడ్యూల్ వైజ్ గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి. ఒక రోజు క్లాసెస్ ఉంటాయి, ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఈ రోజు ప్రిపరేషన్ ప్లానింగ్ ఉందనుకోండి, ఈ రోజు షెడ్యూల్ ఏంటి, అదే విధంగా ఈ రోజు క్లాసెస్ ఏంటి, ఈ రోజు ఏవైతే క్లాసెస్ జరిగాయో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నెక్స్ట్ డే ఉంటాయి. ఎగ్జామ్స్ అంటే అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు, ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టే, ఏ లెసన్ కా లెసనే మీకు క్లియర్ గా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ రోజు ఎగ్జామ్ రాసాము, ఈ రోజు ఎగ్జామ్ లింక్స్ ఇచ్చారు, ఈ రోజే రాయాలా, రేపు ఓపెన్ కావాలంటే అలా ఏమీ లేదు. మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీకు లింక్స్ అనేటివి యాక్టివ్ లోనే ఉంటాయి. మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. మరి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మంచి అవకాశము. మరి ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవిఆర్ నంద్యాల 8341949272 8341949272 ఎంవిఆర్ నంద్యాల. మరి జాయిన్ కావాలి అనుకుంటే టెట్ ప్లస్ డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, మరి దయచేసి టైం పాస్ గా మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటేనే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి టెట్ ప్లస్ డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఈ రోజు వరకే 600 రూపీస్ బెస్ట్ ఆఫర్. ఈ ఆఫర్ అయితే వినియోగించుకోండి. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, మరి చాలా మంది ఆస్పిరెంట్స్ సార్ టెట్ స్కోర్ మనం ఎంత సేఫ్ జోన్ గా పెట్టుకోవచ్చు, మరి సబ్జెక్ట్ వైజ్ గా ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి, టెట్ లో స్కోర్ సాధించాలి అంటే అసలు ఏ విధంగా ఎక్కువ స్కోర్ సాధించగలము, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా రేస్ చేస్తున్నారు. దీనికి నేను ఇచ్చేటువంటి సలహా, ఫస్ట్ చూడండి అసలు టెట్ లో ఏ సిలబస్ ఉంది. సిలబస్ గురించి మనందరికీ తెలిసిందే. ఆ సిలబస్ ఎలా చదవాలో కూడా క్లియర్ గా చెప్తా. మరి సిలబస్ గురించి అబ్జర్వ్ చేస్తే తెలుగు కంటెంట్ 24 బిట్స్, 24 మార్క్స్, 6 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. అంటే మనకు టెట్ లో అయితే ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, మనందరికి తెలిసిందే. డిఎస్సి లో అయితే ప్రతి క్వశ్చన్ కి హాఫ్ మార్క్. ఇక 24 మార్క్స్ కంటెంట్ ఉంటే 6 మార్క్స్ మెథడ్స్ బేస్ చేసుకుని ఉంటాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా 24 కంటెంట్ అయితే 6 మార్క్స్ మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ సైకాలజీ బేస్ చేసుకొని 24 సైకాలజీ, అదే విధంగా పెడగాజీ బేస్ చేసుకుని దానికి రిలేటెడ్ గా 6 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాథ్స్ కు సంబంధించి కూడా 24 కంటెంట్ అయితే 6 మార్క్స్ మెథడ్స్ ఉంటాయి మ్యాథ్స్ కు సంబంధించి. నెక్స్ట్
తెలుగు, ఇంగ్లీష్, నెక్స్ట్ మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. టెట్లో అయితే సైన్స్, సోషల్ బేస్ చేసుకొని ఒక సెక్షనే ఉంటుంది. డిఎస్సిలో అయితే మాత్రము సైన్స్ కి సపరేట్ వెయిటేజ్ ఉంటుంది, సోషల్ కి సపరేట్ వెయిటేజ్ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రము రెండింటికి సంబంధించినటువంటి వెయిటేజ్ అయితే సేమ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈవీఎస్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, మొత్తం మీద 24 కంటెంట్ ఉంటుంది, 6 మార్క్స్ మెథడ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే 24 ప్లస్ 6 ఎంత 30. 1 2 3 4 5. సో 530s అంటే మనకి ఇంకా మొత్తం మీద ఒక్కసారి కౌంట్ చేసుకుంటే 5 అంటే 5 సబ్జెక్ట్స్ 530s అంటే మొత్తం మీద 150 మార్క్స్ మనకు టెట్ లో ఉంటాయి. 150 బిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎలా ఫోకస్ చేయాలి? చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, సార్ ట్రై మెథడ్స్ అంటున్నారు, మరి మీరు ట్రై మెథడ్స్ సిలబస్ చెప్పలేదు కదా, ఐసిటి అంటారు, ఐసిటి సిలబస్ ఇక్కడ రాలేదు కదా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సబ్జెక్ట్ పైన కొంచెం మీకు అవగాహన తక్కువగా ఉన్నప్పుడు. మరి ట్రై మెథడ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ట్రై మెథడ్స్ అంటే మెథడ్స్, మ్యాథ్స్ మెథడ్స్ లో ఉండేటువంటి 6 మార్క్స్, సైన్స్ సోషల్ లో ఉండేటువంటి మెథడ్స్ అంటే మ్యాథ్స్ మెథడ్స్, సైన్స్ మెథడ్స్, సోషల్ మెథడ్స్, ఈ 3 సబ్జెక్టుల యొక్క మెథడ్స్ ని మనం ఏమంటాము అంటే ట్రై మెథడ్స్ అంటాము. మొత్తం మీద ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, 12 మార్క్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఐసిటి అంటే మనకు అది ఎక్కడ యాడ్ అవుతుంది అంటే సైకాలజీలో యాడ్ అవుతుంది. మరి ఇప్పుడు ఒక సబ్జెక్ట్ బేస్ చేసుకొని ఎలా చదవాలి, ఎంత సేఫ్ జోన్ గా పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా, టెట్ స్కోర్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి, అంటే అప్కమింగ్ డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉంటాయి దట్ ఈస్ సెకండరీ. సో డిఎస్సి గురించి ప్రస్తావన తర్వాత చూద్దాము. మీకు టెట్ మార్క్స్ యొక్క వెయిటేజ్ లైఫ్ టైం కాబట్టి ఒక్కసారి టెట్ స్కోర్ పర్ఫెక్ట్ గా సాధిస్తే అది మీకు నెక్స్ట్ డిఎస్సి కానివ్వండి, లేదా ఆ తర్వాత డిఎస్సి కానివ్వండి, లేదా ఆ తర్వాత కూడా కాదు, నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ సాధించేటువంటి ప్రిపరేషన్లో అయితే మీరైతే ఉండాలి. సో ఇక్కడ మీకు టెట్ స్కోర్ నా పరంగా చెప్పాలి అంటే సేఫ్ జోన్ గా, ఐ మీన్ నెక్స్ట్ టెట్ కాకుండా డిఎస్సి మీదనే ఫోకస్ కావాలి అనేటువంటి ఆలోచనతో ఉంటే సేఫ్ జోన్ గా మీరు ఎంత పెట్టుకోవచ్చు అంటే 130 to 135 మార్క్స్ పెట్టుకోవచ్చు. ఇంతకన్నా బెటర్ స్కోర్ వస్తే ఇంకా హ్యాపీ, అంటే 140 142 అంతకన్నా బెటర్ స్కోర్ వస్తే ఇంకా హ్యాపీ. సో ఇంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు, ఐ మీన్ 90 ఉన్న వాళ్ళు, 100 మార్క్స్ ఉన్న వాళ్ళు, లేదా 110 మార్క్స్ ఉన్నా, ఈవెన్ 120 మార్క్స్ ఉన్నా కానివ్వండి, నేను ఇచ్చే సలహా అయితే ప్రెసెంట్ అయితే టెట్ మీదనే ఫోకస్ అవ్వండి అని చెప్తా. అంటే 120 వచ్చాయి, నేను ఇంతకన్నా బెటర్ స్కోర్ చేయగలను అనేటువంటి ఆలోచన మీకు ఉంటుంది. అప్పుడు మీ ప్రిపరేషన్ లెవెల్స్ పెంచుకోవాలి, మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ను చేంజ్ చేసుకోవాలి. నేను ఇచ్చే సలహా ఏంటి అంటే మీరు ఇవన్నీ చూడండి. టెట్ తెలుగు పరంగా మనకు డిఎస్సిలో ఉంటుందా, ఇంగ్లీష్ లో కొన్ని టాపిక్స్ మనకు చేంజ్ అవుతాయి. అంటే ఇంగ్లీష్ పరంగా టెట్ లో కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి, డిఎస్సిలో కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి. వాటిని సిలబస్ కి అనుగుణంగా మార్చుకొని మీకు కామన్ సిలబస్ ఫోకస్ చేసుకోవచ్చు. సైకాలజీ, ఇక్కడ సైకాలజీ అంటాం, అక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటాం. సిలబస్ సేమ్ బట్ వే ఆఫ్ క్వశ్చనింగ్ మారుతుంది అంతే, బట్ కంటెంట్ సేమ్ కాబట్టి. నెక్స్ట్ మ్యాథ్స్ ఈక్వల్ ఈవీఎస్, సైన్స్ చూస్తే ఏమైనా మారుతుందా, మారదు. మెథడ్స్ మారుతాయి, మారవు. అంటే ఇదంతా సిలబస్ మనకు డిఎస్సిలో కూడా ఉంటుంది, డిఎస్సిలో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడే మీరు ఒక స్టాండర్డ్ లో ప్రిపేర్ అయ్యారనుకోండి, ఈ ప్రిపరేషన్ మీకు టెట్ స్కోర్ పెంచుకోవడానికి పనికి వస్తుంది. అదే విధంగా మీకు డిఎస్సికి రివిజన్ పరంగా కూడా యూజ్ అవుతుంది. ఇంకా డిఎస్సిలో మీరు ఎక్స్ట్రా ఏం చదువుతారు, ఒక పై విద్యా దృక్పథం అనేటువంటి ఒక టాపిక్ చదువుతారు, తర్వాత జీకే చదువుతారు, తర్వాత కరెంట్ అఫైర్స్ చదువుతారు. ఏదైనా ఎక్స్ట్రా సిలబస్ ఏదైనా కొంచెం యాడ్ చేస్తే దాని పరంగా వెళ్ళిపోతారు అంతే. అంటే టెట్ సిలబస్ మొత్తము డిఎస్సిలో ఉంటుంది, బట్ కొన్ని ఉండవు. కొన్ని ఏంటంటే లాస్ట్ డిఎస్సి పరంగా మనం అబ్జర్వ్ చేస్తే, అంటే 25 డిఎస్సి పరంగా టెట్ పరంగా అబ్జర్వ్ చేస్తే సైకాలజీలో మనకు అధ్యయన పద్ధతులు ఉంటుంది, ఆ అధ్యయన పద్ధతులు డిఎస్సిలో ఉండదు. ఐసిటి ఉంటుంది, ఐసిటి అనేది మనకి ఇక్కడ డిఎస్సిలో ఉండదు. ఇలా కొన్ని అబ్జర్వ్ చేస్తే మనకు చేంజెస్ ఉంటాయి, బట్ రిమైనింగ్ ఆల్మోస్ట్ టెట్ డిఎస్సి సిలబస్ అనేది సేమ్ గా ఉంటుంది. అంటే ఈ ప్రిపరేషన్ స్టాండర్డ్ వెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు ఇంకో క్వశ్చన్ రేస్ చేస్తారు, నాకు 130 వస్తాయా, పోయినసారి నేను క్వాలిఫై కాలేకపోయా అని, ఇప్పుడు 130 వస్తాయంటే వస్తాయి. వే ఆఫ్ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మీరు చేంజ్ చేసుకోవాలి. అంతకుముందు చేసినటువంటి మిస్టేక్స్ చేసింటారు కదా, దానికి గల కారణాలు తెలుసుకొని వాటిని సరి చేసుకొని మీరు ప్రిపరేషన్ వైపు వెళ్తే ఖచ్చితంగా 130+ ఈజీగా స్కోర్ చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, కాంపిటేటివ్ లో ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు.
సో 140లో 150లో వచ్చిన వాళ్ళు కూడా ఎవ్వరు గ్రేట్ కాదు. వాళ్ళ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ వేరుగా ఉన్నాయి. వాళ్ళు మీకన్నా బెటర్‌గా చదివారు కాబట్టి స్కోర్ తెచ్చుకోగలరు. మీరు కూడా ఆ బెటర్‌మెంట్ చూపించుకుంటే, ఆ బెటర్‌గా చదివితే మీరు కూడా 100% అయితే సక్సెస్ కాగలరు. నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నేను సాధించగలనా? నాకు అన్ని మార్క్స్ వస్తాయా? నాకన్నా చాలా మంది బెటర్ స్కోర్‌లో ఉన్నారు. ఇంక నాకు నెక్స్ట్ డీఎస్సీ వస్తదా? అసలు డీఎస్సీలో పోస్టులు లేవు. నేను ఇప్పుడు ఎందుకు టెట్ చదవాలి? ఇలా నెగెటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు ఏంటి అంటే ఆల్మోస్ట్ నెగెటివ్ ఎనర్జీ ఎంత డేంజరసో మీ అందరికీ తెలిసిందే. సో, ఆ నెగెటివ్ ఎప్పుడైతే మన మైండ్‌లో క్రియేట్ అవుతుందో, మనం చదివింది ఇంట్రెస్ట్ రాదు. చదవాలని కూడా మనకి ఇంట్రెస్ట్ అయితే రాదు. సో, నెగెటివ్ ఆలోచనలు పక్కన పెట్టి ప్రిపరేషన్ వైపు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే సాధించగలరు. ఇక్కడ ఇంకోటి నేను చెప్పగలను. ఈ స్కోర్ రావాలి అంటే 130 ప్లస్ 130-135 ప్లస్ స్కోర్ రావాలి అంటే ఇక్కడ మీరు 100% ఫాలో కావాల్సింది ఏంటి అంటే సోషల్ నెట్వర్క్స్‌కి దూరంగా ఉండాలి. సోషల్ నెట్వర్క్స్‌కి చాలా వరకు దూరంగా ఉండాలి. ఒకవైపు బుక్ ఉంటుంది. ఒకవైపు వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ ఉంటాం. ఒకవైపు బుక్ ఉంటుంది. ఏదో యూట్యూబ్‌లో రీల్స్ చూస్తూ ఉంటాం. అంటే అన్నెసెసరీ క్లిప్పింగ్స్ జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నా. అదే విధంగా అన్నెసెసరీ చాటింగ్ జోలికి కూడా వెళ్ళాల్సిన అవసరమే లేదు. అన్నెసెసరీ అంటే ఈవెన్ మీ రిలేటివే మెసేజ్ చేసినా కానీ ప్రెజెంట్ రిప్లై ఇచ్చేటువంటి ఆ టైంలో మీరు జస్ట్ కమ్యూనికేషన్ పెంచకుండా రిప్లై ఇవ్వకుంటే చాలు. హాయ్ హౌ ఆర్ యూ అన్నారు. హాయ్ ఐ యామ్ ఫైన్ వాట్ అబౌట్ యూ అంతే. అంతకన్నా మెసేజ్ మనం కమ్యూనికేషన్ అనేది పెంచకూడదు. ఇంకా తర్వాత టిఫిన్ చేసావా, తిన్నాను, ఏం చేస్తున్నావు, దాని కమ్యూనికేషన్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా మీ ప్రిపరేషన్ కమ్యూనికేషన్ కన్నా ఆ మెసేజ్ చాటింగే కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. మీరు దాంతో బాగా డెవలప్ కావచ్చు కానీ ఈ సబ్జెక్ట్లో మాత్రం డెవలప్ అయితే కాలేరు. అంటే సోషల్ నెట్వర్క్స్‌కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి. లైక్ అది ఇంకా ఏదైనా కావచ్చు. ఏదో మన సోషల్ నెట్వర్క్స్ అయితే నాకు ఎగ్జాక్ట్‌గా ఏమేమి ఉన్నాయో కూడా తెలియదు కానీ లైక్ ఫేస్‌బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్‌లో వచ్చేటువంటి అన్నెసెసరీ క్లిప్పింగ్ సబ్జెక్ట్ ఓకే. ఇప్పుడు యూట్యూబ్‌లో సబ్జెక్ట్ మీరు చూస్తున్నారు వీడియోస్ ఓకే. హ్యాపీ. మీకు ఏదైనా యూజ్‌ఫుల్ ఉండేటువంటి మెసేజెస్‌కి ఓకే గానీ, యూజ్‌ఫుల్ ఉండేటువంటి కంటెంట్ పరంగా ఓకే కానీ, అన్నెసెసరీ వాటి జోలికి ఇప్పుడు వెళ్ళాల్సిన సమయం అయితే కాదు. ఎప్పుడు? మీకు ఈ స్కోర్ రావాలి అంటే. లేదు నాకు 90 వస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ క్యాండిడేట్ నాకు 75 వస్తే చాలు అంటే ఓకే. ఎంజాయ్ యువర్ లైఫ్. సో, మీరు నార్మల్‌గా చదువుకున్న కొంచెం 75 ఈజీగా స్కోర్ అయితే చేయగలరు. బట్ బెటర్ స్కోర్ కావాలి అంటే మాత్రము సోషల్ నెట్వర్క్స్‌కి దూరంగా ఉండాలి. ఎవరో మిమ్మల్ని గైడ్ చేయరు. ఎవరో మీకు సజెషన్స్ ఇవ్వరు. సో, చాలామంది అంటూ ఉంటారు, నాకు గైడెన్స్ సరిగ్గా లేదు అని. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అని. ఎవ్వరు నీకు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. ఎవ్వరు నీకు గైడెన్స్ ఇవ్వరు. సెల్ఫ్ మోటివేషన్ ఈస్ ద బెస్ట్ మోటివేషన్. సో, నీకై నువ్వు ఎప్పుడైతే మోటివేట్ అవుతావో అప్పుడే నువ్వు సక్సెస్ కాగలవు. ఎవ్వరో నిన్ను పుష్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాము. జస్ట్ మీలో చేంజ్ అది వీడియో విన్నంత వరకే. తర్వాత నార్మల్. ఇప్పుడు నేను సోషల్ నెట్వర్క్స్ ఫాలో కావద్దు, ఫెయిల్యూర్ అవుతారు, ఇది చాలా డేంజరస్ అని చెప్తాం. అవును కదా అని మీకు తెలుసు. కానీ రేపటి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్. అవునా కాదా? యెస్ 100% ట్రూత్. అంటే మీకై మీరు ఎప్పుడైతే మోటివేట్ అవుతారో అప్పుడు మాత్రమే మీరు కాంపిటీటివ్‌లో సక్సెస్ కావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. సో, అవి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా 100% అయితే సక్సెస్ సాధించగలరు. ఇది టార్గెట్. ఇంతకన్నా బెటర్ స్కోర్ కూడా ట్రై చేయండి. నేను సాధించలేను అనేటువంటి నెగెటివ్ ఆలోచనలు పక్కన పెట్టి ఇంకా 60 డేస్ సమయం ఉంది. హార్డ్ వర్క్ చేయండి. ఒక ప్రిపరేషన్ ప్లానింగ్‌తో ముందడుగు వేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. బట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఏంటి? పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని చదవాలి. బట్టి చదవద్దు. క్వెషన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ప్రిపరేషన్‌లో ఉండాలి. ప్రీవియస్ బిట్స్ కంపల్సరీ అబ్జర్వేషన్ ఉండాలి. ఎగ్జామ్స్ రాయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ ఫాలో అయినప్పుడు మాత్రమే ఈ బెటర్ స్కోర్ మీరైతే సాధించగలరు. మరి సబ్జెక్ట్ వైస్ ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి. మ్యాథ్స్ చాలా మంది నాకు మ్యాథ్స్ అంటే భయం సార్. మ్యాథ్స్ భయం ఏం లేదు. మీలో ఉండేటువంటి అపోహ అంతే. భయము అనేది నీలో ఏర్పడింది కాబట్టి భయానికి నువ్వు బానిసైనవంతే. అంతకన్నా ఏమీ లేదు. నీలో భయం అనేటువంటిది ఎక్కువ. నీకై నీవే ఆలోచించుకుంటూ ఉన్నావు కాబట్టి నీకు 2+3 ఎంత అన్నా గానీ తెలిసినా గానీ నువ్వు చెప్పలేవు బయటికి. ఎందుకంటే భయము. నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి నేను తప్పు చెప్తానేమో అనేటువంటి భయంతో నువ్వు ఏది సాల్వ్ చేయలేవు. సో, ఫస్ట్ ఆ భయాన్ని అది నేను మ్యాథ్స్ గురించి చెప్పడం లేదు. ఏ సబ్జెక్ట్ పరంగా తీసుకున్నా ఏ సబ్జెక్ట్ భయం కాదు.
ఆల్రెడీ ఇవన్నీ నువ్వు 10th క్లాస్ వరకు గట్టెక్కావు. అంటే 7th, 8th ఇవన్నీ నువ్వు చదివి పైకొచ్చినవే. థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అవన్నీ నువ్వు గెట్ ఆన్ అవుతూ నువ్వు 10th పాస్ అయిన తర్వాత మాత్రమే ఇంటర్‌కు డైరెక్ట్ బీఎడ్ చేసావు డిగ్రీలు. సో ఇవన్నీ సబ్జెక్ట్స్ ఆల్రెడీ ఒకసారి చదివావు లోయర్ క్లాసెస్‌లో. సో అప్పుడు పాస్ అయ్యే బయటకొచ్చావు కాబట్టి నీకు ఏ సబ్జెక్ట్ కష్టం కాదు. బట్ దాని మీద భయం అనేటువంటి ఒక నెగెటివ్ ఆలోచనతో నువ్వు ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయలేకపోతున్నావు. ఇష్టం పెంచుకో, చాలా ఈజీగా ఉంటుంది ఏ సబ్జెక్ట్ అయినా. సో మ్యాథ్స్ పరంగా ఫస్ట్ బేసిక్స్ పైన పట్టు సాధించుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్షేత్రమితి అంటున్నాం. క్షేత్రమితిలో ఏమేమి ఉంటాయి? వృత్తాలను బేస్ చేసుకొని కానివ్వండి, చతుర్భుజాలను బేస్ చేసుకొని కానివ్వండి, త్రిభుజాలను బేస్ చేసుకొని కానివ్వండి, ఇంకా ఘనాలు, ఘన పరిమాణాలు వాటిని బేస్ చేసుకొని అదే ఘనము, దీర్ఘఘనము, స్పియర్, సిలిండర్, క్యూబ్, క్యూబాయిడ్ వీటిని బేస్ చేసుకొని కానివ్వండి. అంటే ఒక సిలబస్ పైన అవగాహన పెంచుకొని నెక్స్ట్ వాటిపైన బేసిక్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే వృత్తము అంటే ఓకే, రేడియస్, డయామీటర్, సో వాటి యొక్క ఫార్ములాస్ ఏంటి, సో ప్రాబ్లం బేస్ చేసుకొని ఎలా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఏ విధంగా ప్రిపేర్ కావాలి. మనం లాస్ట్లో ఇలా మొత్తం రివిజన్ పరంగా కూడా వీడియోస్ ఇస్తాం అనమాట. సో ఇలా ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ పైన ఇష్టాన్ని పెంచుకొని చదివితే పక్కాగా సక్సెస్ అయితే సాధించగలవు. ఫస్ట్ మ్యాథ్స్ పరంగా బేసిక్స్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్స్ పరంగా కూడా బిట్స్ అడుగుతున్నాడు. మనం ఓన్లీ ప్రాబ్లమాటికే కాదు, బేసిక్ కాన్సెప్ట్స్ పైన కూడా కొంచెం గ్రిప్ అయితే సాధించండి. సో టెక్స్ట్ బుక్ వైజ్గా మీరు సబ్జెక్ట్ వైజ్ మ్యాథ్స్ పరంగా టాపిక్ వైజ్ చదువుతారంటే టాపిక్ వైజ్ చదవండి, క్లాస్ వైజ్ లెసన్స్ వైజ్ చదువుతారంటే క్లాస్ వైజ్ లెసన్స్ వైజ్ చదవండి. ఎలా చదివినా బేసిక్స్ టు ప్రాబ్లమాటిక్ వెళ్ళండి. ఖచ్చితంగా మ్యాథ్స్లో 24కి 20+ ఈజీగా స్కోర్ సాధించగలరు. ఈవెన్ మిగతా సబ్జెక్ట్స్ కూడా అంతే, అర్థం చేసుకుని చదవండి. ఖచ్చితంగా మీరు 100% అయితే సక్సెస్ అయితే సాధించగలరు. ఇదొక్కటి మాత్రం క్లియర్గా చెప్పగలను. సో ఏది ఏమైనా కానివ్వండి, టెట్లో మీరు మంచి స్కోర్ సాధిస్తారని ఆశిస్తున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరైనా మన కోర్సులో జాయిన్ కావాలి అంటే మాత్రం ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్+ డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. మీ టార్గెట్ 130+. 130+. రాబోయే డిఎస్సిలో పోస్ట్ తక్కువ నేను ఆలోచించొద్దు. సో అందరూ మీలాగే ఆలోచిస్తారు. వాళ్ళకన్నా బెటర్గా ప్రిపేర్ అయితే ఆ ఉన్న 10 పోస్టుల్లో కానీ 70 పోస్టులు కానీ 50 పోస్టులు కానీ నీకు కావాల్సిన ఒక్క పోస్టే. ఆ ఒక్క పోస్టే ఖచ్చితంగా నీదే అవుతుంది. ఎప్పుడు పాజిటివ్గా ముందడుగు వెళ్ళు, ఖచ్చితంగా ప్రిపరేషన్ వైపు అయితే ఫోకస్ చేయి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.